హలో అండి, ఇవాళ మీకు ఒక డిఫరెంట్ పచ్చడి అయితే చూపించబోతున్నాను. అదే ఉల్లిపాయ పచ్చడి అనమాట. ఇదేంటి ఇవిడ ఉల్లిపాయ పచ్చడి ఉంటుంది అని అనుకుంటున్నారా? అదే కొంచెం వెరైటీ పచ్చడి అనమాట. ఇదైతే కేరళలో చాలా ఫేమస్ అనమాట. దీన్ని ఉల్లి చమంతి అంటారు. సో ఇదైతే టిఫిన్స్లోకి రైస్లోకి తినొచ్చు. సో ప్రొసీజర్ అయితే చూసేద్దాం. ఫస్ట్గా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయండి. వేసిన తర్వాత 10 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలు తొడియాలు తీసుకొని ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఈ ఎండుమిరపకాయలకి 3 పెద్ద ఉల్లిపాయలు, కొంచెం బాగా పెద్దగా ఉన్న ఉల్లిపాయలు సన్నగా పొడవుగా ఇలా కట్ చేసుకోండి. కట్ చేసినవి ఇవి కూడా ప్యాన్లోకి యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసి కొంచెం మొత్తం ఆయిల్ పట్టేలాగా మొత్తం కలిపేసి ఇలా ఆయిల్ అంతా పట్టిన తర్వాత వీటికి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు మగ్గించుకోండి. ఇదేంటంటే ఆల్మోస్ట్ మీకు ఒక 15 to 20 మినిట్స్ లోపు లో ఫ్లేమ్లో పెట్టి చేసినట్లయితే కంప్లీట్గా మగ్గిపోతాయి అన్నమాట. ఇదిగోండి కొంచెం సాఫ్ట్ అయినాయి కదా, ఇంకా బాగా మగ్గాలన్నమాట ఇవి. సో ఇలా కొంచెంసేపటి తర్వాత ఇలా కదుపుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఈ జీలకర్ర అనేది మీరు మిక్సీ పట్టేటప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా మగ్గించుకునేటప్పుడు ఇలా ప్యాన్లో అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదిగోండి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ మగ్గిపోయినాయి. ఇంకొంచెం ఒక్క 5 మినిట్స్ అట్లా ఉంటే మనకి టేస్ట్ అనేది ఇవి సాఫ్ట్గా మగ్గడంలోనే మంచి టేస్ట్ వస్తుంది. ఈవెన్ స్మెల్ కూడా ఎంత బాగుంటుందో. ఇంట్లో కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ. కాకపోతే ఏంటో ఇంత డిఫరెంట్గా ఉంది అని అనుకుంటారు, కానీ ఒక్కసారి మీరు ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనమాట. సో కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇదిగోండి ఇక్కడ మగ్గిపోయినాయి మనకి. ఇవి కొంచెం చల్లార్చుకొని ఒక 10 మినిట్స్ వరకు ఇప్పుడు స్టవ్ ఇది ఉంది కదా మిక్సీ జార్లోకి తీసేసుకోండి అన్నీ. సో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేయండి. యాడ్ చేసి మధ్యలో కొంచెం వాటర్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. యాడ్ చేసేసి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోండి ఫైన్గా. సో ఇలా ఫైన్గా మిక్సీ పట్టేసుకున్నాను చూడండి. ఇదిగోండి చట్నీని మనకి రెడీ అయిపోయింది మన ఉల్లి చమ్మంతి. సో ఇది టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ దోశల్లోకి. అంటే దోశ వేసుకొని కారం దోశల కింద దోశ మీద పూసుకొని ఇట్లా చేసుకోవచ్చు అనమాట. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. సో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ కూడా పక్కన కొట్టండి. అదేంటంటే వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. అండ్ కమెంట్, లైక్, షేర్ చేయండి.